రోజులుగా శ్రీవాణి టికెట్లు టీటీడీ ఐటీ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా ఖండించింది. శ్రీవాణి టికెట్ల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది. 2019లో టీసీఎస్ రూపొందించిన ఆన్లైన్ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని, ఇందులో ఎలాంటి లూప్ హోల్స్ లేవని క్లారిటీ ఇచ్చింది. ఐఆర్సీటీసీ తరహాలోనే ముందుగా అప్లికేషన్ యాక్సెస్ చేసిన వారికి టికెట్లు లాక్ అవుతాయని, పేమెంట్ విజయవంతమైతేనే టికెట్ జనరేట్ అవుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే ఆ టికెట్లు తిరిగి ఆటోమేటిక్గా పూల్లోకి వస్తాయని, 10 నిమిషాల తర్వాత టికెట్లు అందుబాటులోకి రావడం వెనుక ఉన్న సాంకేతిక రహస్యం ఇదేనని వివరించింది. ఇక బ్లాక్ మార్కెట్ ను అడ్డుకునేందుకు ఆటో ఫిల్లింగ్, కాపీ పేస్ట్ విధానాలను రద్దు చేసి సామాన్య భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ఐటీజీఎం నియామకంపై వచ్చిన ఆరోపణలను కొట్టుపారిస్తూ 32 ఏళ్ల అనుభవం ఉన్న అధికారిని నియమించామంది. మాజీ చైర్మన్ సాంకేతిక అవగాహన లేకుండా మాట్లాడారని, అకౌంట్లో సరిపడా నగదు లేకనే ఆ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అయిందని టీటీడీ ఆధారాలతో సహా వివరణ ఇచ్చింది.